ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెంట్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ అయిపోతుందా? లైక్ దిస్, మీరు మార్నింగ్ ఛార్జింగ్ చేయగానే ఈవినింగ్ వరకు ఆటోమేటిక్గా టోటల్గా డిశ్చార్జ్ అయిపోతుందా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 5 హిడెన్ సెట్టింగ్స్ని పరిచయం చేస్తాను. వీటిని కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే 100% మీరు వన్ టైం ఛార్జ్ చేశారనుకోండి, దాదాపుగా మీకు 2 days పాటు 100% బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందన్నమాట. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, మనం ఎక్కడి నుంచి చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మన యొక్క బ్యాటరీ డ్రైన్ అవ్వడానికి మనకు 5 సెట్టింగ్స్ అయితే మన యొక్క మొబైల్లో మనం చేసుకోవాలని చెప్పాను కదా. వీడియో కనుక మీరు చేసుకున్నట్లయితే 100 కాదు 200% మీకు 1 day వచ్చే బ్యాటరీ ఈజీగా మీకు 2 to 3 days పాటు అయితే 100% వస్తుంది ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ప్రతి ఒక్క మొబైల్లో సెట్టింగ్ ఆప్షన్ కంపల్సరీగా ఉంటుంది, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలాంటప్పుడు దీంట్లో మనకు మెయిన్గా మనకు ఎక్కువగా బ్యాటరీ ఎక్కడ కన్జ్యూమ్ అవుతుంది, మనం బ్రైట్నెస్ని చాలా ఫుల్లో మనం యూజ్ అనేది చేస్తుంటాం కాబట్టి మన యొక్క స్క్రీన్ అనేది చాలా టూ మచ్గా మనకు ఒక బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇందులోనే మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పేరుతో. అలా అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు బ్రైట్నెస్ని టోటల్గా తగ్గియద్దు, దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి మనకు వేరే ఆప్షన్స్. అలాంటప్పుడు సింపుల్గా మీరు డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ సెట్టింగ్లోకి అయితే ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకు 2 రకాల సెట్టింగ్స్ ఉంటాయి. అయినప్పటికీ మీకు ఒకే సెట్టింగ్ చెప్తాను, లాస్ట్ వన్ అయితే చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ కాబట్టి మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ఇకపోతే దీంట్లో మీకు రీఫ్రెష్ రేట్ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇది డిఫాల్ట్గా మనకు చాలా హైలో ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపుగా మన యొక్క రీఫ్రెష్ రేట్ని బట్టి మన యొక్క స్పీడ్, ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ మనకు పెరుగుతుందన్నమాట. అలాంటప్పుడు పెరిగినప్పుడు బ్యాటరీ కూడా మనకు ఒక రేంజ్లో డ్రైన్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు 120 హెడ్జెడ్లో మనకు ఉన్నప్పుడు టూ మచ్గా బ్యాటరీ డ్రైన్ అవుతుందన్నమాట. అలా కాకుండా ఇక్కడ మీరు స్టాండర్డ్లో మాత్రమే చూజ్ చేసుకోండి. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్ అనమాట. దీంట్లో మనకు కలర్ కంఫర్ట్ కూడా ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, స్క్రీన్ కలర్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇది నార్మల్గా మనకు వివి మోడ్లో ఉంటుందన్నమాట. నార్మల్గా ఇలా ఉంటుంది, మీకు నార్మల్గా ఇది నార్మల్ ఇలా అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకు హై కలర్ కరెక్షన్ కావాలి కాబట్టి, అంటే కొన్ని మనం మూవీస్ చూస్తున్నప్పుడు కావచ్చు, మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, మనకు సినిమాటిక్ రేంజ్లో హై లెవెల్లో మనకు కనిపించాలన్నప్పుడు ఈ బ్రిలియంట్ ఆప్షన్ని చూజ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్లో మనకు కలర్ అయితే వస్తుంది. అలా కాకుండా దీని ద్వారా కూడా మనకు టూ మచ్గా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. అలాంటప్పుడు సింపుల్గా మీరు వివి మోడ్ని మాత్రం ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి మీ బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇందులో మనకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది, అది బోనస్ కింద మీకు లాస్ట్కి అయితే చూపిస్తాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇకపోతే నెక్స్ట్ వన్ మనకి ఎక్కడి నుంచి బ్యాటరీ ఖర్చు అవుతుంది అంటే, నార్మల్గా ప్రతి ఒక్క మొబైల్లో మనము యాప్స్ని యూజ్ అనేది చేస్తుంటాం. దీంతో పాటుగా కొన్ని సందర్భాల్లో లైక్ దిస్, మనం పేమెంట్ చేసే టైంలో కావచ్చు, జర్నీ చేసే టైంలో కావచ్చు, మనం ఎప్పటికీ లొకేషన్ని ఆన్ చేసి పెట్టుకొని ఉంటాం. అలాంటప్పుడు కూడా మనకు బ్యాటరీ టూ మచ్గా కన్జ్యూమ్ అవుతుందన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు లొకేషన్ సర్వీస్ ఆన్లో ఉంది. అలాంటప్పుడు ఇది ఏం చేస్తుంది, మన యొక్క ప్రమేయం లేకుండానే బ్యాటరీని ఎక్కడెక్కడ మనం తిరుగుతామో ఆ రేంజ్ని బట్టి, లొకేషన్ని బట్టి రకరకాల సైడ్ నుంచి మనకు సిగ్నల్ వస్తుంటాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనకు బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ అవుతుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ లొకేషన్ని ఆఫ్ చేసే ముందు ఇందులో మీకు వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. డిఫాల్ట్గా ఈ రెండు కూడా మనకు ఆన్లో ఉంటాయి. అలాంటప్పుడు ఈ రెండింటిని ఆఫ్ చేయండి. దెరాఫ్టర్ ఇప్పుడు మీరు లొకేషన్ సర్వీస్ని ఆఫ్ చేసుకోండి కంపల్సరీగా. మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో, మీరు ఎప్పుడైతే జర్నీ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ లొకేషన్ సర్వీస్ అయితే మీరు యూజ్ చేసుకోండి. ఇకపోతే నెక్స్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి మీకు యాప్ సెక్షన్లో ఉంటుందన్నమాట. సింపుల్గా ఈ విధంగా మీరు యాప్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు యాప్ మేనేజ్మెంట్ పేరుతో ఒక సెట్టింగ్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇందులో మనకు ఉన్నాయి లేని ప్రతి ఒక్క అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేస్తుంటాం కాబట్టి ఈ యాప్ బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే చాలా టూ మచ్గా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఫేస్బుక్ని ఓపెన్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే ప్రతి ఒక్క యాప్స్ని చేసుకోండి. అలాంటప్పుడే మీ యొక్క బ్యాటరీ మీకు 1 day వచ్చేది 3 days పాటు వస్తుంది. ఇందులో మీకు బ్యాటరీ యూసేజ్ ఆప్షన్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అలో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీస్. ఇది నార్మల్గా ప్రతి ఒక్క మొబైల్లో ఆన్లో ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనకు టూ మచ్గా బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది కాబట్టి సింపుల్గా ఈ ఆప్షన్ని మీరు ఆఫ్ చేసి అయితే పెట్టుకొని, దీంతో పాటుగా మీరు కావాలి అనుకుంటే ఈ యొక్క పవర్ కన్జంప్షన్ కంట్రోల్ లేనట్లయితే మీరు ఫస్ట్ ఆప్షన్ని ఆన్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటే దీన్ని కూడా మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్. ఈ విధంగా
ఈ విధంగా చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క యాప్స్లో మీకు 0% మనకు బ్యాటరీ కన్జ్యూమ్ కాదు కాబట్టి మన యొక్క బ్యాటరీ అలాగే ఉండిపోతుంది అన్నమాట. మనం 1 డే ఫుల్ చేస్తే ఆటోమేటిక్గా మనకు 2 డేస్ పాటు అయితే వస్తుంది. ఇకపోతే మనం చేసుకోవాల్సిన నెక్స్ట్ వన్ సెట్టింగ్, ఇది సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మనకు డెవలపర్ ఆప్షన్లో అయితే ఉంటుందన్నమాట. డెవలపర్ అనే ఆప్షన్ ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, అబౌట్ ఫోన్ ప్రతి ఒక్క మొబైల్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు అబౌట్ ఫోన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు వర్షన్ పైన 7 టైం ట్యాప్ చేయగానే మీ యొక్క డెవలపర్ ఆప్షన్ ఇక్కడ నుంచి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు సింపుల్గా ఈ డెవలపర్ ఆప్షన్ని సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు, మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఈ డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే మీరు డైరెక్ట్ పై నుంచి సెర్చ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీ యొక్క మొబైల్ అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీంట్లో వెళ్ళినట్లయితే లాస్ట్ నుంచి థర్డ్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది, డెవలపర్ ఆప్షన్. అలాంటప్పుడు దీంట్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు వైఫై స్కానింగ్ థ్రోట్లింగ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇది డిఫాల్ట్గా మనకు ఆఫ్ అయి ఉంటుంది జనరల్గా అయితే. అలాంటప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో మనకు టూ మచ్గా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే రెడ్యూస్ బ్యాటరీ డ్రైన్ అండ్ మన యొక్క నెట్వర్క్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. డిఫాల్ట్గా ఆఫ్ ఉన్నప్పుడు దీన్ని కంపల్సరీగా అనేబుల్ అయితే చేసుకోండి. అనేబుల్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అదేంటంటే మనం ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం. లైక్ దిస్, ఈ యాప్ నుంచి ఆ యాప్కి, ఆ యాప్ నుంచి ఈ యాప్కి జంప్ అవుతుంటాం కాబట్టి అక్కడ కూడా మనకు టూ మచ్గా మన యొక్క బ్యాటరీ కన్జ్యూమ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు దీంట్లో మీరు మెల్లగా ఇలాగే కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ఆప్షన్. ఇది నార్మల్గా స్టాండర్డ్లో అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు ఈ 4-5 సెట్టింగ్ని చేసుకున్న తర్వాత ఇకపోతే బోనస్ సెట్టింగ్ అనమాట. ఇది దీన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే నేను చెప్పడం కాదు, లైవ్లోనే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా నేను ఫస్ట్లో చెప్పాను చూడండి. మళ్ళీ బ్రైట్నెస్ అండ్ డిస్ప్లే సెట్టింగ్లో అయితే మీరు ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో మీకు డార్క్ మోడ్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సింపుల్ దీన్ని మీరు అనేబుల్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు, మీకు నేను చెప్పడం కాదు, మీరు డార్క్ మోడ్లో మొబైల్ని యూజ్ చేయండి. మీకు 1 డే వచ్చే బ్యాటరీ వద్దన్న 3 to 4 days 100% వస్తుంది ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.